గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందర మిత్రులు కార్తికేయ, గోపిచంద్ మల్లేని గారు, హీరో శివకార్తికేయన్ గారు, డైరెక్టర్ రవికుమార్ గారు, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు రవికుమార్ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి నేను గూగుల్ చేసి తెలుసుకున్నాను. ఇంతకుముందు ఇలాంటిదే ఒక స్కైఫేస్ సినిమా మంచి కాన్సెప్ట్తో తీశారు. ఇవాళ రేపు ఏమంటాం నిన్న ఇవాళ రేపు అన్నట్టు ఆ టైటిల్ వస్తుంది. అలాగే ఈ సినిమా కూడా బాగా శ్రమ కూర్చి గత 3-4 సంవత్సరాలుగా ఈ సినిమాని తీస్తూ ఓపికగా ఇలా తీర్చిదిద్దారు. ఇలాంటి ఒక స్కైఫై జానర్లో సినిమాలు రావడం అనేది చాలా అరుదు. అలాంటి సినిమాలను ప్రోత్సహించినటువంటి హీరో శివకార్తికేయన్ గారు ముఖ్యంగా అభినందనీయులు. ఆయనకి శివకార్తికేయన్ గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. మనం చూసాం ప్రిన్స్ సినిమాతో పాటు. అలాగే తప్పకుండా ఇక్కడ తెలుగు ఆడియన్స్ కోసం కూడా ఆయన సినిమాలు చేస్తూ వీళ్ళని తృప్తిపరుస్తూ ఇలాగే మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి. ఆ తర్వాత అడిషనల్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఏ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎక్కడో అంచనాలు ఆకాశాన్ని అండుతూ ఉంటాయి. గొప్పగా ఉంది. ఆల్బమ్ నేను ఒక 2 మంచి పాటలు రాశాను. వేరే లెవెల్ అన్న పాట చాలా ఇష్టమైన పాట. అలాగే ఐలా టైటిల్ సాంగ్ కూడా రాశాను. ఈ 2 పాటలు నాతో రాయించుకున్నందుకు రవికుమార్ గారికి థ్యాంక్స్, రెహమాన్ గారికి కృతజ్ఞతలు, శివకార్తికేయన్ గారికి. ముఖ్యంగా తెలుగులో మిత్రులు మహేశ్వర రెడ్డి గారి సినిమా చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. పండగకి రావాల్సిన సినిమా ఆల్రెడీ పండగకి తమిళనాడు వచ్చి విజయఢంకం మోగించింది. మనకున్న రష్ని హడావుడిని అనుసరించి డిలేడ్గా 26వ తారీఖున పెట్టుకున్నారు. సింగిల్ రిలీజ్గా వస్తుంది. మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. సినిమా అంతకుమించి మంచి పేరు సంపాదించి పెట్టాలి. ముఖ్యంగా దర్శకులు రవికుమార్ గారి ఎఫర్ట్స్కి మంచి అప్రిషియేషన్ రావాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.